రైట్ జెనీవా వేదికగా అమెరికా ఇరాన్ డీల్స్ పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ చక్రి, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ట్రంప్ మొదట్లో ఇరాన్ చేతిలో యురేనియం ఉండడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దాన్ని ఇరాన్లోనే ఉంచడానికి ఒప్పుకున్నారు. దీన్ని ట్రంప్ దౌత్యపరమైన వ్యూహం అనాలా, లేక ఇరాన్ మొండితనానికి అమెరికా లొంగిపోవడం అనాలా? ఏ విధంగా చూడాలి రామ్మోహన్ రావు గారు? రెండును అంటున్నాను చక్రి, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. రెండు అంటున్నాను ఎందుకంటే పక్వానికి వచ్చింది. ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవరు ఆపలేరు అన్నట్టు ఇప్పుడు ఇద్దరికి కూడా అనుభవానికి వచ్చింది, అటు ఇరాన్ కు ఇటు అమెరికా. అమెరికానేమో ఎట్లా యుద్ధం ముగిద్దాం అంటే వేఅవుట్ కోసం ఎదురు చూసింది. కానీ పీఠముళ్ళు వేస్తూ పాకిస్తాన్ లో 21 గంటల చర్చ, తర్వాత రెండో దఫ చర్చలు విఫలంగా ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పీఠముళ్ళు ఇంకా పడితే కష్టం వచ్చి అమెరికా గ్రహించింది. ఇటుపక్క ఇరాన్ కూడా మొన్న డిసాలిటేషన్ ప్లాంట్ మీద, మంచినీళ్ళు ఉప్పు నీళ్లు మంచినీళ్ళు చేసే ప్లాంట్ మీద దాడి చేయడంతో పాటు చమురు పవర్ మీద దాడి చేసే క్రమంలో ముఖ్యంగా అమెరికా హర్మజ్ జలసంధిలో కొంచెం ఆధిపత్యం కనపడే క్రమం కనపడేది వాళ్ళు. అందుకనే మెల్లగా ఇరాన్ కూడా దారికి వచ్చినట్టు అనేది. కానీ ఇరాన్ కంటే కొన్ని షరతుల విషయంలో అమెరికానే కొంత తగ్గింది అనుకోవచ్చు. అంటే తగ్గడం తప్పేం కాదనుకోండి. ఎందుకంటే ఇదే మొండిపడి తోలిపోతే ఇంకా 2-3 నెలలైనా కూడా యుద్ధం ఆగే పరిస్థితి లేదు. నిన్నటి దాకా వన్ వే ట్రాఫిక్. నిన్నటి దాకా అమెరికా అధ్యక్షుడు మాట్లాడిండు, ఇప్పటిదాకా ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకుంటే ఇవాళ ఉదయం వచ్చిన స్పందన అరాచి, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాచి ప్రకటనతోని మొత్తం మీద 2 చేతులు కలిసి చప్పట్లయినాయి కదా. ఇద్దరు ఒక రకంగా అంగీకారానికి వస్తుందన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాచి మంచి ప్రకటన చేశారు. ఇప్పటికే ఊహాగానం చేయకండి, మేము పూర్తి స్థాయిలో ఒప్పందం కుదుర్చుకొని డాక్యుమెంట్ డ్రాఫ్ట్ తయారైన తర్వాతనే మేము వెల్లడిస్తాం. ఇప్పటిదాకా ఆయన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నమాట అన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఈ చర్చలు ఎక్కడ కొనసాగుతాయి, ఎక్కడ సంతకాలు పెడతారంటే జెనీవా, స్విట్జర్లాండ్ రాజధాని కాకపోయినా స్విట్జర్లాండ్ లో అది మన పెద్ద నగరం. అసలు స్విట్జర్లాండ్ జనాభే దాదాపు 8 లక్షలు మాత్రమే జనాభా మొత్తమే. అటు ఇటలీ, ఇటు జర్మనీ, అటు ఫ్రాన్స్, ఇటు మనకు 4-5 దేశాల ఆస్ట్రియా, ఈ 4-5 దేశాల మధ్య ఉన్న వైవిధ్యభరితమైన ప్రకృతి సౌందర్యం గల దేశం స్విట్జర్లాండ్. జెనీవా ఒప్పందం చాలా సార్లు కుదిరింది. జెనీవాలో ఎందుకంటే అది వరకు ప్రపంచ శాంతి రాజధాని అని అంటాం మన జెనీవా. పక్కనే లేక్ ఉంటుంది, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. అట్లాగే మనకు అక్కడ చాలా రకాలుగా అంతర్జాతీయ సంస్థలు, యుఎన్ఓ అక్కడే ఉంది ప్రధాన కార్యాలయం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, అట్లాగే రెడ్ క్రాస్ అక్కడే ఉంది, WHO అక్కడే ఉంది. ఇట్లా చూసుకుంటే వందలాది ప్రపంచ ఆర్గనైజేషన్లు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే శాంతి కాముక దేశం అని పేరు దానికి. ముఖ్యంగా జెనీవా అయితే స్విట్జర్లాండ్ శాంతి కాముక దేశం. అందులో జెనీవాలో చాలా ఒప్పందాలు కుదురుతున్నాయి కనుక జెనీవాలో ఇంకొక ప్రత్యేకత ఉంది మనకు. ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఎక్కడా కూడా ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ దేశం దాదాపు 200 సంవత్సరాలు పైగా 1815 చేత ఏ యుద్ధంలో పాల్గొనలేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఎక్కడ న్యూట్రల్ గా ఉన్నది, ఎప్పుడు కూడా శాంతి కాముక దేశంగా ఉన్నది కనుక అక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం ఈజీ అనుకున్నారు. అట్లాగే అంతర్జాతీయ సంస్థలు అక్కడే ఉండడం, ఆర్థిక రంగంలో ప్రపంచంలో 1-2 స్థానాల్లో ఉండడం ఎప్పుడు కూడా, అట్లానే తలసరి ఆదాయంలో బాగా పేరునిగల నగరం దేశం, ఇట్లా అనేక ప్రత్యేకతలు ఉన్న ముఖ్యంగా స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో ఈ ఒప్పందం కుదరబోతుంది. ముఖ్యంగా దావోస్ సదస్సు మనం చూస్తున్నాం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కూడా అదే స్విట్జర్లాండ్ లోని మరొక నగరం దావోస్ లో జరుగుతుంది చూస్తున్నాం మనం. అది కూడా ప్రకృతి సౌందర్య నగరం. అందుకనే అన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ జెనీవా నగరం వేదికగా ఈ ఒప్పందం కుదరబోతుందంటే మనం ఆహ్వానించాలి. కుదరడానికి అవకాశం ఎక్కువ అంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ప్రత్యర్థులు ఎక్కడైనా కూడాలంటే న్యూట్రల్ దేశం కావాలి కదా. దానికి పక్కన ఇప్పుడు మన భారతదేశం న్యూట్రల్ కాదా, అవును. కానీ పక్కన పాకిస్తాన్ చేయంగా మనం ఒక దుర్మార్గుడు ఉంటే పక్కన మనం కూడా దాంతో పాటు కలవాల్సి వస్తుంది. అంటే మనం కూడా పోయాల్సి వస్తుంది. కనుక అన్నిటికీ మధ్యవర్తిగా అన్ని రకాలుగా ఒక శాంతికాముక దేశంగా ఉన్న జెనీవా, ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో ఈ ఒప్పందానికి బీజాలు పడ్డాయి. మీరు అన్నట్టు UAE, పాకిస్తాన్ ఈ రెండు కూడా దీనికి కొంత చర్చలకు ఒక రకంగా పునాది వేసినాయి. ఈ చర్చలు సఫలీకృతం కావాలని కోరుకుందాం. నిన్నటిదాకా కలగా మిగిలిన ఈ ఒప్పందం ఇవాళ సాకారం కాబోతుంది. ఇవాళ కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి అనేది ఒక మాట మంచిది అంటున్నాను. దీనివల్ల 3 లాభాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పటిదాకా బాగా పట్టిన అమెరికా తన ఇరాన్ లో ఉన్న అణుశక్తికి సంబంధించిన శుద్ధి చేసిన యురేనియంను ఇప్పటిదాకా మా దేశానికన్నా అప్పచెప్పండి, లేకపోతే మీ దేశంలో అయితే ఉండడానికి వీల్లేదు అంటే రష్యా లాంటి దానికి ప్రతిపాదన చేయలేదు. రష్యా లాంటి దేశానికి అప్పచెప్పినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడింది. కానీ వీళ్ళు మొండిపట్టు పట్టిండు, మేము ఇంకెవరికి లొంగుతాం, ఎవరికి లొంగమని.
కాకపోతే ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ఉంటుంది, కానీ మీ దేశంలో ఉంటుందని ఒక 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 మేలి మలుపు ఒప్పందంలో ఉండబోతుంది. మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఐక్యరాజ్య సమితిని ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా అంటే ఇప్పటికీ చేయలేదు. అసలు ఐక్యరాజ్య సమితి పర్మిషన్ తీసుకొని యుద్ధం మొదలుపెట్టలే అమెరికా. కనుక యుద్ధం మొదలుపెట్టడానికి లేని పర్మిషన్, యుద్ధంలో ఈ ఒప్పందానికి తగుదనమ్మా అని వస్తుందా, అదే ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే మొత్తం మీద ఇరాన్ పట్టుదల వల్ల అక్కడి యురేనియం శుద్ధి చేసిన యురేనియం మా దగ్గరే ఉంటుందని వాళ్ళకు సంతృప్తి పొందింది. కాకపోతే కొన్ని షరతులకు లోబడి షరతులు వర్తిస్తాయని. రెండోది హర్మజ్ జలసంధి. మొన్నటిదాకా హర్మజ్ జలసంధిని మాకు కూడా వాటా ఇవ్వండి, మీరు మేము కలిసి టోల్ వసూలు చేసుకుందాం, తోలు దిద్దాం అనే మాట అమెరికా అన్నది. మా వాకిట్లోకి వచ్చి మా గడపకి వచ్చి మీరు హర్మజ్ జలసంధిలో ఎట్లా వాటా అడుగుతారని చెప్పి ఇరాన్ వ్యతిరేకించింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఇరాన్ అన్నదానికే వచ్చింది. ఇరాన్ ఆధీనంలోనే ఉంటది. కాబట్టి ఎలాంటి టోల్ లేకుండా అందరికీ అంతర్జాతీయ జలాలలో హర్మజ్ జలసంధి నుంచి ఓడలు పోవడానికి కల్పించాలి అని ఒక ఒప్పందం కుదురుతుంది. అప్పుడు అది కాదు, అది మీరు ఫ్రీగా చేస్తే దాన్ని మేము కూడా ముందు నుంచి మేము వైదొలుగుతామని అమెరికా రెండోది ఒప్పుకున్నది. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ నుంచి ఏవైతే విదేశీ నిధులు ఉన్నాయో ఫ్రీజ్ చేసింది ఇప్పటిదాకా అమెరికా. అవి విడుదల చేస్తామని కూడా ఒప్పుకుంది. ఇంకొక మాట ఉన్నది, అది ముందుకు రాలేదు, కానీ అది ముందుకు వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది అనిపిస్తుంది నాకు చక్రి. దానిలో ఏంటంటే ఇప్పటి వరకు ఈ యుద్ధం జరిగింది, మరి భవిష్యత్ కాలంలో మాతో యుద్ధం చేయం, మా మీద దాడి చేయమని హామీ ఇవ్వాలని ఇరాన్ కోరుకుంటుంది. మరి ఆ ఒప్పందంలో అది ఉందా లేదా అని అనుకుంటుంది. కానీ అది కనుక ఇరాన్ మళ్ళీ ముందుకు తీసుకొస్తే మళ్ళీ చర్చలు మొదటికే వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాలు కనుక ఏకీకృతం అంగీకారానికి వస్తే యుద్ధం ముగిసే అవకాశం ఉంది. దానిలో కూడా కొన్ని షరతులు వర్తిస్తున్నాయి. అందుకని ఇప్పుడు అందులో ముఖ్యంగా హర్మజ్ జలసంధిని విడుదల చేసిన నెల రోజుల లోపల పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకురావాలి. ఒకవేళ అప్పుడు జరిగితే 2 నెలల దాకా మీ తెరువు మేము రాము, మీ ఆర్థిక వ్యవహారాలు జోక్యం చేసుకొని మిగతా 2 నెలలు సరిగ్గా చూసిన తర్వాత, అంటే 90 డేస్ తర్వాత మేము మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం. అమెరికా ఒక షరతు పెట్టింది, దానికి ఇరాన్ కూడా అంగీకరించినట్టు ఉన్నది. ఎందుకంటే మీరు సక్రమంగా ఉంటే మీ తెరువు మేము రాం అని అంటుంది. కనుక సక్రమంగా వాళ్ళు ఉంటారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వీళ్ళు కూడా మరి భేషాలు పోకుండా అమెరికా అధ్యక్షుడు కూడా కొంతవరకు సమయం పాటిస్తారా చూడాలి. ఇప్పటికైతే శుభం కాదు పడే అవకాశం కనబడుతుంది. కానీ అమెరికా అధ్యక్షుడు మళ్ళీ ఏదైనా పిచ్చి ప్రలాపన మొదలుపెట్టింది అనుకోండి, మరి అటు ఇరాన్ కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. చూద్దాం ఏందో.